దేవునికి స్తోత్రం. ఈరోజు మదర్స్ డే కదండి. తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. బైబిల్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రుల్ని మనం బాగా చూసుకుంటే దీర్ఘాయుష్మంతులు అవుతాం. అంటే మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలి కాబట్టి వారిని బాగా చూసుకోవాలి అని అంటారా అని అడుగుతారా? కాదండి. దేవుడు ఏం చెప్తున్నారంటే దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే మనకి జన్మనిచ్చి మనల్ని పెంచినటువంటి తల్లిదండ్రుల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఈరోజు చాలామంది వారి తల్లులందరికీ విషెస్ చెప్పి చాలా బాగా ఉంటారు. ఈ ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు కూడా వారికి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకొని వారి జీవితాల్లో వారికి యోగక్షేమాలను తెలుసుకుంటా మనం ఉండాలి. అది దేవుడు చెప్తున్నారు. దాని అర్థం అదే. ఎందుకంటే తల్లి చాలా ప్రాముఖ్యమైన పాత్ర. మనం పుట్టిన దగ్గర నుంచి మనల్ని పెంచుతూ దేవుని ప్రేమ మనకి చూపిస్తూ దేవుడు అంటే మనం చూడలేం, దేవుని ప్రేమను మనం తల్లిలో చూడగలం. అంత ప్రేమ, అంత మంచి ప్రేమని మనం తల్లిలో చూడగలుగుతాం. ప్రతి ఒక్కరూ మనం పొందుకున్నాం కూడా. కాబట్టి అటువంటి ప్రేమ ఈ లోకంలో ఇంకెవరు కూడా చూపించలేరు. ఎందుకంటే తల్లిదండ్రులు వారి పిల్లలు తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు వారిని గద్దించి శిక్షిస్తారు, వారిని చక్కని మార్గంలో పెడతారు. అది నిజమైన ప్రేమకు నిదర్శనం. నిజంగా ప్రేమించే వాళ్ళు మనల్ని ఎలా అయినా కూడా మంచి మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది అలా కాదు అని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మనల్ని సరి అయిన మార్గంలో నడిపించడం కోసం మనల్ని గద్దించటం అది ప్రేమే. తల్లిదండ్రులకి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ కాబట్టి మనం ఎక్కడ చెడిపోతామేమో అని చెప్పి వారు మన జీవితాల్లో మనల్ని గద్దించి సరైన మార్గంలో నడిపిస్తారు. తల్లి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. తల్లి తన కుమారుల్ని దేవుని భక్తిలో పెంచినప్పుడు వారు గొప్పవారు అవుతారు, రాజ్యాల్ని పరిపాలించేవారు అవుతారు, భూలోకాన్ని తలకిందులు చేసేవారు అవుతారు. ఎందుకంటే ఆ యొక్క శక్తి తల్లిలో ఉంది. ఎందుకంటే బైబిల్లో నుంచి మనం చూసుకున్నట్లయితే చాలామంది సమూయేలు కోసం తల్లి చాలా ప్రార్థన చేసింది. ఆ తర్వాత దేవుడు సమూయేలుని హన్నాకి ఇస్తారు. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టే సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా ప్రజలకు అందించబడ్డాడు. ఈరోజు తల్లి చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీ బిడ్డల అభివృద్ధిలో మీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ పిల్లలు దీవించబడాలంటే తల్లిగా మీరు వారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, వారిని మంచి మార్గంలో నడిపించేవారుగా ఉండాలి. ఎందుకంటే బిడ్డలమైన ఇప్పుడు మేము పెద్దవారం అయిపోయాం, కానీ మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని మంచిగా పెంచారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నాం, అనేకమైన పనులు మేము చేయగలుగుతున్నామంటే అది కేవలం తల్లి ప్రార్థన అనేది నేను రూఢిగా చెప్పగలుగుతాను, నమ్మగలుగుతాను. నా జీవితంలో నా తల్లి చాలా ప్రార్థన చేసింది నా కోసం. కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఈరోజు నేను ఈ గొప్ప స్థానాలను నేను అందుకోగలుగుతున్నాను. అనేకమైనటువంటి నా జీవితంలో అనేకమైనటువంటి మంచి అవార్డులు కూడా దేవుడు నాకు ఇస్తున్నారు. కేవలం దానికి కారణం దేవుని కృప, నా తల్లి యొక్క ప్రార్థన అని చెప్పడంలో కూడా ఏమాత్రం నేను సందేహింపను. ఎందుకంటే అదే నిజం కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మదర్స్ డేని జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి అన్ని రకాలుగా మనం అన్ని అందిస్తూ దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేసే విధముగా వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి మనం అందిస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగినప్పుడు దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తారు. అంచెలంచెలుగా మనం
ఆశీర్వదించబడతాం. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఏం చెప్తుందో అదే జరుగుతుంది. దేవుడు క్లియర్గా చెప్పారు, తల్లిదండ్రుల్ని శపించకూడదు. తల్లిదండ్రుల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు వారి ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా మనం పొందుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.